నమస్తే. బా ఎన్ని రోజులైంది మామ ఇట్లాంటి కారం వస్తేనే. చాలా విన్నాను దీని గురించి బాగుంటుందని. సో చూద్దాం మీల్స్ ఎలా ఉంటుందో. చిన్న కథ కాదు, హై క్లాస్ లో క్లాస్ అన్నీ ఉంటాయి మామ. ఇదే మామ కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి వాటర్ పడేవి, కాకపోతే ఇప్పుడు వాటర్ లేవు అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాను. అంటే ఫోన్ చేయగానే మన డిప్లొమా ఫ్రెండ్ వచ్చాడు అనమాట, ఈశ్వర్. దొంగ కొడుకు నేను చెప్పాను కదా, వీడు సెకండ్. నమస్తే. ఇంకా బండిలో వస్తాడు అనుకుంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కారు తీసుకొచ్చాడు పాపం. సర్లే అని పోతా ఉన్నాం. ప్రెసెంట్ అయితే టైం 9 అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక బైక్ ఒకటి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఊరికే తిరుపతి ఎట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి. అడుగు ఫోన్ అంతే కదా. వాడు పెట్టుకోండి. యాక్చువల్ నాకు సడన్ గుర్తొచ్చిందిరా, నా బండి ఇద్దాం అనుకున్నా. ఇంత అంటే ఏమంటారు, కష్టం కాదు ఇదిలో మామ. ఎల్లు బోర్డు నీకోసం తగిలించుకున్నావు ఏంది? మా బాబాయ్ కూడా స్టార్టింగ్ నేర్చుకున్నాడు. అంటే బాగా వెళ్తాడు, బట్ ఏంటంటే ఎల్ఎల్ఆర్ ఉంది, సో అందుకని పెట్టుకున్నాడు. అంటే ఎల్ఎల్ఆర్ ఉంటే ఎల్లు బోర్డు తగిలించుకోవాలా? తగిలించుకోవాలి కంపల్సరీ. ఎల్ఎల్ఆర్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు తీసేయచ్చు. యాక్చువల్ గా ఆయనకు పోవచ్చు, బట్ ఏంటంటే 6 months ఉంది కదా, నిదానంగా పోదామని అనుకుంటా ఉన్నాడు. నేను ఆ లోపల లైసెన్స్ తీసుకునేసాక బైక్ కి, కారు తీసుకుందాం. ఎట్టపోతాడు నువ్వెందుకు ఇరిగిచ్చేసావు? ఇప్పుడు ఇచ్చారు మామ బండి, ఎలక్ట్రిక్ బండి అనమాట. సో అది తీసుకొని పోతా ఉన్నాం. చాలా రోజులైంది మామ ఇలా బండిలో టిఫిన్ తిని. సో వచ్చాము ఇక్కడికి. తిరుపతిలో బైపాస్లోనే ఉంది. 2 కారం దోశలు చెప్పాను అనమాట. ఇంకా వస్తే తినేసి, సో ఈ రోజంతా సైట్ వర్క్ అనమాట. ఇంకా తినేసి సైట్కి వెళ్ళాలి. ఎట్లనో రెంట్ బండి దొరికింది కాబట్టి చాలా బెస్ట్ అయింది. లేదంటే ట్యాక్సీ, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలంటే దోలు తిరిగిపోయి ఉండేది. బా ఎన్ని రోజులైంది మామ ఇట్లాంటి కారం దోస్తేనే. తమిళనాడులో మొత్తం సప్పగా ఉంటాయి అనమాట. అసలు కారమే ఏరు వాళ్ళు. ఇప్పుడు ఒక సైట్ లో పని కంప్లీట్ అయింది మామ. ఇంకెళ్తూ ఉన్నాము మళ్ళీ తిరుపతికి. సైడ్ లో తిరుమల కొండ కనిపిస్తా ఉంది. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. టైం వచ్చి 3 అయింది మామ. ఇప్పుడే కొంచెం వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి తినడానికి వచ్చాము A2B. అడియార్ ఆనంద భవన్. పోదాం లోపల. చాలా విన్నాను దీని గురించి బాగుంటుందని. సో చూద్దాం మీల్స్ ఎలా ఉంటుందో. చాలా మంది ఉన్నారు మామ. A2B సౌత్ ఇండియన్ స్పెషల్ మీల్స్, నార్త్ ఇండియన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్. సౌత్ ఇండియన్ మీల్స్ చెప్పాను అనమాట. చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. మనం అక్కడ చూసారా, ఉన్నత తరగతి ఇండియన్ వెజ్ రెస్టారెంట్ అంట. అంటే ఇంగ్లీష్లో రిచ్ ఇండియన్ రెస్టారెంట్. అదే హై క్లాస్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్. చిన్న కథ కాదు, హై క్లాస్ లో క్లాస్ అన్నీ ఉంటాయి మామ. అంటే నాకు తెలిసి 5-10 రూపాయలు ఉండే ఇడ్లీని ఒక 50-60 రూపాయలకి అమ్ముతారేమో. అదే హై క్లాస్. ఇదనమాట మామ చెప్పింది నేను. స్పెషల్ సౌత్ ఇండియన్ మీల్స్ చాలా ఉన్నాయి. వైట్ రైస్, గీ, పరుపు పొడి, చపాతి, కుర్మా, వెజ్ బిర్యానీ, రైతా, సాంబార్, రసము, బటర్ మిల్క్, చాలా ఉన్నాయి మామ. చదవడానికి కూడా టైం పట్టేటట్టు. స్పెషల్ మీల్స్లో ఫస్ట్ సూప్ ఇచ్చారు మామ. టమాటో సూప్ విత్ బ్రెడ్ అనమాట. చపాతి, వడ, అప్పడం, ఇది నెయ్యి, రసం అనుకుంటా, పప్పు, ఇది పప్పుల పొడి, ఏదో కర్రీ, ఇది కూడా ఏదో కర్రీ, ఇది ఫ్రైడ్ రైస్ అనుకుంటా, ఇది కూడా ఏదో కర్రీ, స్వీట్, గోబీ ఫ్రైడ్ రైస్, రైతా, ఇది ఏదో సాంబార్ కాదు ఏదో కర్రీ, ఇది పెరుగు. వీటన్నిటితో కలిపి రైస్ చెప్పడం మర్చిపోయాను. లాస్ట్లో 1 కిలో రైస్. అన్నిటికన్నా ఫస్ట్ నా ఫేవరెట్ గన్ పౌడర్, అంటే దీన్ని పప్పుల పొడి అంటారు, విత్ నెయ్యి అన్నమాట. అది మాత్రం ఉంటే చాలు, సూపర్ ఉంటుంది. నెయ్యి పోసేసుకోవడం మొత్తం. నెయ్యిరా కొంచెం నెయ్యి పడాల్సింది, పర్లేదు చూద్దాం ఎట్లా. లాస్ట్లో ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసాం మామ. బాగుంది ఐస్ క్రీమ్, వెన్నెల అవి. ఇప్పుడే తిన్నాం మామ. తినేసి శ్రీ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంటే ఇంకా దర్శనం చేసుకొని వెళ్దాం మామ. ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి మామ 2. అంటే దానికి ఫుడ్ కూడా తినిపిస్తున్నారు. మేబీ దానికి డబ్బులు తీసుకుంటారేమో. అవును రే, మనీ తీసుకుంటున్నారు. ఆశీర్వాదం కూడా ఇస్తుందిరా. ఇక్కడ ఒకటి ఉంది, ఈ వెనకాల ఇంకోటి ఉంది. ఇది బతుకుందా చచ్చిపోయిందిరా? బతికే ఉంది రే, జాలీగా పడుకోంది మా ఏడైతే. ఇది చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. మా ఇంటి దగ్గరకు వచ్చేవి. చిన్నప్పుడు అయితే రైడ్ కూడా చేసేది. సో మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం, బాగుంది.
ఇదే మామ కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి వాటర్ పడేవి, కాకపోతే ఇప్పుడు వాటర్ లేవు అనమాట. ఇది కోనేరు, చాలా బాగుంది క్లీన్గా. ఇంతకుముందు అలౌ చేసేవాళ్ళు అనుకుంటా ఇటు లోపలికి, ఇప్పుడైతే ఫెన్సింగ్ వేసేసారు, లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. అందరు ఇక్కడ నుంచే చూసుకొని వెళ్ళిపోతున్నారు. మంచి రైనీ సీజన్లో కానీ వస్తే సూపర్గా ఉంటుంది వాటర్ ఫాల్స్ పడుతూ. ఇప్పుడే ఫెన్సింగ్ వేస్తున్నారు మా వీళ్ళు ఇక్కడ, ఎవరిని లోపలికి తిక్కకుండా. ఏమైనా కానీ రైనీ సీజన్లో వచ్చుంటే సూపర్గా ఉండేది వాటర్ ఫాల్స్ పడుతూ, చాలా బాగుండేది ఇక్కడ. చుట్టూగా కొండలే మొత్తం, కోతులు కూడా చాలా ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, ఫోన్ లోపల పెట్టేసుకోవాలి, లేకపోతే అవి తీసుకెళ్ళిపోతాయి. కోతులు అయితే మామూలుగా వీడ, ఈ కొత్త రకం కోతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి చూడండి ఎట్ట ఆడుకుంటున్నాయి వాళ్ళతో, ఒక తాతతో, చూసారా? ఇది మామ బండి మాకు ఇచ్చింది రెంట్లో, అది మా ఫ్రెండ్ ఇప్పించాడు అనమాట ఫ్రీగానే. ఏతర్ బాగానే ఉంది బండి, సూపర్ ఉంది, పికప్ మాత్రం. సో అదనమాట మామ ఈరోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం. బై.